ఆ కారు వెనక పరిగెత్తిన మనుషుల్లో నేను ఒకడిని. అహర్నిశలు కూడా ఈ జాతి బాగుండాలి, ఈ జాతి అనగదొక్కబడతా ఉంది, ఈ జాతికి ఏదన్నా చేయాలన్న తపనతో నేను వీల్ చైర్కే పరిమితమైనప్పుడు నేను అనేవాడిని వెళ్ళినప్పుడు, కాపుల కోసం జాతి కోసం చెప్పులు ఎరిగేలాగా కాళ్ళు ఎరిగేలాగా తిరిగారంటారు, కీళ్ళు ఎరిగేలాగా తిరిగిన వ్యక్తి అండి మీరు అని చెప్పి. అలా తిరిగి మిర్యాల వెంకట్రావు గారు తర్వాత ఎంతమంది వచ్చినా ఎంతమంది గురించి మాట్లాడుకున్నా ఈ జాతికి ఏమన్నా చేయాలని 100% ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఫస్ట్ వరుసలో ఫస్ట్ వ్యక్తిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మిర్యాల వెంకట్రావు గారు. కుటుంబంతో కానీ భార్యాబిడ్డలకు కానీ ఆయన సహచరుల కుటుంబ వ్యక్తులకు ఎవ్వరికీ కూడా ఈ కులపరంగా కులానికి ఇచ్చినంత టైం ఇచ్చి ఉండకపోవచ్చు ఆయన. అలాంటి మహానుభావుడు. మరి ఎప్పుడు ఆయన పదవుల కోసమో ఆయన ఎదుగుదల కోసమో ఎప్పుడు ఆలోచన ఆయన చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా ఈ జాతి బలంగా ఉండాలి, ఈ జాతికి అందాల్సినవన్నీ అందాలి అన్న ఒక మంచి సంకల్ప బలంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి